మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు ఉన్నారండి. నాకు మెడ్రాస్ నుంచి తెలుసు. ఏది బిగినింగ్ చెప్పానే 82లో డ్రామాలో వాణిమహల్లో శ్రీశ్రీ గారితో జోక్ ఏదో దాని మీద కొంతమంది మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు నాకెంత క్లోజో నాకు తెలుసు. వాళ్ళ మనవాళ్ళు కానీ వాళ్ళు ఉండేది విజయవాడ. ఆయన అక్కడి నుంచి వచ్చేసి రంగరాజపురంలో ఉండేవాళ్ళు. వచ్చేసి విజయవాడ చుట్టుకుంట జమ్మి చెట్టు దగ్గర ఆయన మనవరాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు 2004లో విజయవాడలో నేను లక్ష్మీ నరసింహలో యాక్ట్ చేయడానికి షూటింగ్కి వెళ్ళినప్పుడు బాలకృష్ణ గారు అలాంటి వాళ్ళ గురించి ఎప్పుడు నన్ను అడిగేవాళ్ళు. మనం పోయినసారి ధూళిపాల గారిని కలిసాం గుంటూరులో. ఇప్పుడు ఈయన మిక్కిలినేని గారు ఎక్కడండి అంటే నేను చెప్పాను, అడ్రస్ చెప్పి ఆయన్ని తీసుకెళ్ళాను. నేను ఎప్పుడు వెళ్ళినా కానీ విజయవాడ ఒకసారి మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి గారు, ఎందుకంటే ఆయన పుంబాన సరస్వతి నటరత్నాలు అని అద్భుతమైన బుక్ రాశాడు. బ్రహ్మాండమైన రచయిత, అద్భుతమైన మనిషి, చాలా ప్రేమగా ఉండేది. అది ఏంటి ఆ రోజు శ్రీశ్రీ గారి మీద ఆయన అన్న చమత్కారాన్ని చెప్పాను. అందుకని వెంటనే ఇటువైపుకి వచ్చేసి మీకు ఏదైనా ఒకటే మేడం, ఇలా నేను చూపిస్తే ఎలా ఉంది, మామూలుగా అందరికీ ఏదో లైట్ రోజుగాను లేకపోతే తెల్లగాను ఉంది, ఇలా చూపిస్తే అది నల్లగా ఉంటుంది, నేను చూపించాలి. అంతేకాని మీరు ఎలా తిరిగెళ్ళి చూస్తే మీకు అలాగే కనబడుతుంది బ్యాడ్గానే. ఇంకా నేను ఏ తప్పు చేయలేదు, అయినా క్షమాపణలు కోరుతున్నాను అందరి తరఫున. మురళీమోహన్ గారైనా ఏంటి, చంద్రమోహన్ చనిపోయిన చంద్రమోహన్ గారైనా, ఆ లోకంలో ఉన్న వాళ్ళైనా ఈ లోకంలో, నేను మాత్రం ఏది తప్పు చెప్పలేదు. నేను బట్ తప్పుగా కొంతమంది అర్థం చేసుకొని బాధపడ్డారంట. ఆ బాధపడిన వాళ్ళందరికీ శతకోటి క్షమాపణలు చెప్పుకుంటున్నాను నేను. రైట్. అది మీరు అంటే మీ ఈ చర్య అన్నది చాలా చాలా గొప్ప విషయం సార్. బికాస్ ఏదైనా సరే మీరు మీ అంతటి మీరు సహృదయతతో వచ్చి ఈ ఇంటర్వ్యూ ఇవ్వడానికి ఒప్పుకున్నారు. అడిగింది ఎవరు? ఐ డ్రీమ్లో స్వప్న గారు. మామూలుగా ఈ మధ్య వచ్చిన దాంట్లో ఒక బుక్కని ఇచ్చుంటే వాళ్ళు అడిగితే చాలేవా ఒకదానికి, ఇది ఎవరు ఆవిడే కదా నేను మాట్లాడతానని ఫోన్ చేసి, నేను ఎవరైతే ప్రాబ్లం ఫేస్ అయ్యారో వాళ్ళకి మాట్లాడగలను. నేను నిజం కదా చెప్తున్నాను. నేను మామూలుగా ఇది కెమెరా లేకపోతే ఇంకా చెప్పగలను. నా పరిధి నాకు తెలుసు కదా. అది నేను అక్షరం ఇంతసేపు మాట్లాడాను. మీ యూనిట్లో ఎవరైనా అంటే ఇప్పుడు అందరి ఉద్దేశం, అందరి ఆలోచన ఏంటంటే సార్, నాకు చెప్పిన 3-4 మాత్రమే, నేను పేర్లు చెప్పను ఎవరెవరు ఏమిటని. అయితే వాళ్ళ ఆలోచన ఏంటంటే, ఎందుకు అసలు వేరే వాళ్ళ జీవితాల గురించి మాట్లాడాలి అని అడిగారు. జీవితాలు కావండి, నా అనుభవాలు, అనుభూతులు అవి. నాది ఇంటర్వ్యూ కాదు, ఇంటర్వ్యూ అని చెప్పాను. అవును, అంతే. నాకు తెలిసిన ఒక ఫ్లోగా అలా వెళ్ళిపోయాను. నేనేం ప్రిపేర్ అయ్యి రాలా. అవును, 3 రోజులు ప్రిపేర్ అయ్యి రాసుకొని కూర్చొని వచ్చి చూసుకుంటూ చెప్పలా. కట్ అని కూడా చెప్పలా. స్టార్ట్ చేసాం, ఎండ్ చేసాం, అయిపోయింది. ఎక్కడ కట్ కూడా మధ్యలో మనకి జరగల. నేను 100% ఇదిలో ఉన్నాను. నేనేదో ఎవరినో ఒక పెద్ద మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి లాంటి వాళ్ళని, జయసుధ లాంటి ఒక లెజెండరీ, ఇప్పుడు మనకున్న వాళ్ళలో ప్రెషియస్ నటీమణులు అంటే నాకు తెలిసి ఫస్ట్ జయసుధ, తర్వాత జయప్రద. ఈ జనరేషన్ వాళ్ళకే ఇప్పుడు ఉన్నారు. అవును, వాళ్ళ సినిమాలు చేయకపోయినా వాల్యూ అలాగే ఉండిపోతుంది. అవును ఏంటి, అందరూ లెజెండ్స్, అందరికీ అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, కష్ట సుఖాలు ఉంటాయి, వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. అవన్నీ కాదు. ఆవిడ అది ఎందుకు తీసుకోలేదు మేడం నాకు అర్థం కాల. ఆవిడ చాలా మెగ్నానమస్గా ఉంటారండి. అమ్మో ఆవిడ చాలా ఏది లెక్క చేయరు అసలు అని చెప్పాను. అవి తీసుకోలే, ఇవే తీసుకుంటారు. ఎవరైనా మన మీద చెడు చెప్తే, చెడు కూడా కాదు, చెడు అనుకొని నేను ఇప్పుడు పార్టీలకు వెళ్తున్నాను రోజు అనుకుంటాను. ఇప్పుడు కాదు, నేను చెప్పింది 30 ఏళ్ల క్రితం సంగతి. ఆవిడ ఎక్కువగా పార్టీలు అరేంజ్ చేసేవాళ్ళు వాళ్ళ ఇంట్లో. చాలామంది వచ్చేవాళ్ళు. నేను 2-3 సార్లు వెళ్ళాను. నాకు తన స్వయంగా చేతులతో నితిన్ కపూర్ గారు ముల్లంగి, క్యారెట్ 2 తురిమి లైట్గా నిమ్మకాయ వేసి ఇస్తే డిష్ అదిరిపోయాను నేను. ముల్లంగి ఇది స్పైసీగా ఉంటుంది కదా. అవును, అవన్నీ గుర్తున్నాయి నాకు. తిని నేను ఎలా మర్చిపోతాను? అదే అలా అంటే బహుశా మీరు కూడా కొంత స్ట్రెస్ పడి ఉంటారు ఈ టైంలో. నాకు మీరు ఫోన్ చేయమంటారండి, సంజయ్ కిషోర్ గారు ఆవిడ అన్నారండి, ఏంటి నాకు ఇలా వస్తున్నాయని స్వప్న గారు అంటే నేను అప్పటి నుంచి భయపడ్డాను. అంతకుముందు నేనేమి దెబ్బల. అంటే ఇదివరకు నేను లోగడ కూడా మీ ఇంటర్వ్యూస్ కొన్ని చూశాను, చాలా కొన్ని ఛానల్స్ లో ఇచ్చారు, చాలా ఓపెన్ గా కూడా ఇచ్చారు, ఓపెన్ గా మాట్లాడారు, ఇంతకంటే ఓపెన్ గా. కానీ ఈ ఇంటర్వ్యూకి ప్రత్యేక దృష్టి వచ్చింది బికాస్ ఆఫ్ స్వప్న గారు. అది ఖచ్చితంగా లేదండి, ఆ సందర్భం, ఐ డ్రీమ్ కుండే ప్రాచుర్యం అదంతా. బట్ ఏదేమైనా మీ సంకల్పం, మీ ఉద్దేశం అది కాదని మీరు క్లారిఫై చేస్తారు. క్లారిఫై చేసేస్తున్నాను. నేను ఒకవేళ తప్పు
తప్పుగా చెప్పానని వాళ్ళు ఫీల్ అయితే మాత్రం వాళ్ళకి శతకోటి వందనాలు. మా జయసుధ గారు ఎప్పుడు క్రైస్తవంగానే ఉండాలి. క్రైస్తవము అంటే మతం కాదు, అది క్రైస్తవము అంటే పర్షియన్ లాంగ్వేజ్లో శుభము, సంతోషము, సంపద, అది అవన్నీ కలిగి ఉన్నది యేసుక్రీస్తు అని పర్షియన్ లాంగ్వేజ్లో ఉంది. ఆవిడ సర్వ వేళలందు ఇప్పుడున్న జనరేషన్లో మెడికల్ అడ్వాన్స్మెంట్కి 100 ఏళ్ళు కాదు 125 ఏళ్ళు చక్కగా ఉండాలని ఆవిడ్ని నేను పూజించే అందరి దైవాలతో కలిపి ఆవిడ క్రైస్తవంగా ఉండాలని పూజిస్తున్నారు. రైట్.